బ్యాక్ న్యూస్. కాళేశ్వరంలో 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. అంతర్వాహిని సరస్వతీ నది పుష్కరాలు రేపు తెల్లవారుజామున 5:44 ప్రారంభం కానున్నాయి. గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారు ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. తొలి రోజు అయిన రేపు సీఎం రేవంత్ రెడ్డి పుష్కరాలకు హాజరు కానున్నారు. ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వరం ముక్తీశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత పుష్కర ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. సరస్వతీ నదిని కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు. సరస్వతి, గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడిందని చెబుతారు. సరస్వతీ నదికి రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోనూ ఇదే సమయంలో పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు.